హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ డాకు మహారాజు ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అయితే దుమ్ము దుమారం లేపుతూనే ఉంది. ప్రజెంట్ 14 కంట్రీస్లో టాప్ 1 టాప్ 2 ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. ఇండియాలో అయితే నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. దుమ్ము దుమారం లేపుతుంది. బాక్సాఫీస్ థియేటర్లో ఎంత విధ్వంసం సృష్టించిందో డబుల్ రేంజ్లో ఓటీటీలో మాత్రం డాకు మహారాజు మ్యాని అనేది ఒక రేంజ్లో ఊపేస్తుంది. సర్ప్రైజ్ ఏంటంటే మలయాళంలో షార్ట్ వీడియోలో డాకు మహారాజు ఓటీటీలో చూస్తున్నట్టు బీజిఎం గురించి, డాకు మహారాజు ఎలివేషన్ గురించి మలయాళంలో ట్రెండింగ్లో కొనసాగుతుంది. మలయాళ పీపుల్ అయితే డాకు మహారాజును నెత్తిన పెట్టుకొని ఓటీటీలో కొన్ని సీన్స్, ఇంటర్వెల్ షాట్ కానీ, తర్వాత బాలకృష్ణ ఇంట్రడక్షన్స్ కానీ రకరకాలుగా ఇంకా షార్ట్ వీడియోలు చేసి పెడుతున్నారు. ఈ సినిమా మలయాళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినుంటే థియేటర్లో మాత్రం ఊపేస్తుండే. తమిళనాడులో కూడా డబ్బింగ్ వర్షన్కి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీలో చెప్పక్కర్లేదు, యునామస్గా దూసుకెళ్తానే ఉంది. ఓటీటీలో మాత్రం నెట్ఫ్లిక్స్లో డాకు మహారాజు కొన్న పెట్టుబడికి డబుల్ త్రిబుల్ రేంజ్లో రికవరీ చేస్తూనే ఉంది. ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. వరల్డ్ వైడ్గా పలు కంట్రీల్లో మొన్నటిదాకా ట్రెండింగ్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలో వచ్చేసిందంటే డాకు మహారాజు రియల్ గ్లోబల్ స్థాయిలో ఊచకోత వ్యూస్ సాధిస్తూనే ఉంది. నెట్ఫ్లిక్స్లో మాత్రం దుమ్ము దుమారం లేపుతుంది. అభిమానులకు ఎంతో ఇష్టమైన సినిమా నందమూరి బాలకృష్ణ సినిమా. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక టైమ్ మిషన్ కాన్సెప్ట్తో సినిమా, మొదటి సినిమా. అది నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మళ్ళీ థియేటర్లోకి రాబోతుంది. ఆ టైమ్ మిషన్ కాన్సెప్ట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ థియేటర్లో ఒక కొత్త అనుభూతిలాగా ఉంటుంది. ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. డేట్ మాత్రం ప్రకటించలేదు. లేకపోతే జూన్ 10th నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా స్పెషల్గా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారా అనే దానికి ఇంకా కొన్ని అప్డేట్ అయితే రావాలి. ప్రజెంట్ అయితే 4K వర్షన్ అయితే రెడీ అవుతుంది. ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ డబుల్ పర్ఫార్మెన్స్ ఇంకా అప్పట్లో అయితే ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పటికీ అప్పటికి ఎప్పుడైనా కానీ ఆదిత్య 369 ఒక్క న్యూ వర్షన్ లాగా ఎప్పుడు కొత్తగా చూసే ఇష్టపడే సినిమా సెప్ట్ మాత్రం అద్రిపోతుంది. అందుకే 4Kలో రీలోడ్ అవ్వబోతుంది. అతి త్వరలోనే డేట్ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి బర్త్డేకి రావచ్చు, లేకపోతే ముందే రావచ్చు. ప్రజెంట్ అయితే డాకు మహారాజు ఓటీటీ ప్రభంజనం మలయాళంలో సాలిడ్ మలయాళ డబ్బింగ్ వర్షన్ అయితే ఒక రేంజ్లో ఊపేస్తుంది. మలయాళ వీడియోలు చూస్తుంటే డాకు మహారాజు మీద విపరీతమైన షార్ట్ వీడియోలు చేసి వదులుతున్నారు. మన తెలుగులో అయితే ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్ చూసినా కానీ డాకు మహారాజు బీజిఎంఏ వాడుతున్నారంటే ఎంత గొప్పగా డాకు మహారాజు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత, ఇంకా థియేటర్లో రిలీజ్ తర్వాత, ఓటీటీలో తర్వాత ఎంత దూసుకెళ్ళింది. ఒకటే మిస్టేక్, సినిమా భారీ స్థాయిలో ప్రమోట్ చేసినట్టే సినిమా ఇంకా డబుల్ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవుతుండే. థియేటర్లో సాంగ్స్ కానీ అన్ని అడవుడిగా తొందరగా రిలీజ్ చేశారు. అంతే మిస్టేక్. ఇప్పుడు అసలైన డాకు మహారాజు కంటెంట్ వాల్యూ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్లో ఊపేస్తుంది అన్నదానికి నెట్ఫ్లిక్స్లో దక్కుతున్న ఆదరణ బట్టే నెట్ఫ్లిక్స్లో రికార్డు స్థాయి వ్యూస్ పలు దేశాల్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. అదే ఉదాహరణ డాకు ప్రభంజనం. థ్యాంక్ యూ సో మచ్.